నమస్కారం అందరికీ. ఈరోజు ఎండల తీవ్రత చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే 45 డిగ్రీలు నడుస్తుంది ప్రస్తుతం. ఎండ వచ్చేసి శ్రీ వినాయక ఫౌండేషన్ శ్రీమతంలో ఈరోజు పెద్ద ఆయన అంటే బ్యాక్గ్రౌండ్లో చూసి మా నాన్నగారు DT వెంకటేశ్వరయ్య గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా 33 సంవత్సరాల క్రితం మా నాన్న ఇదిరోజు చనిపోవడం జరిగింది. ఆయన ఆదర్శంతోనే మేము శ్రీ వినాయక ఫౌండేషన్ సంస్థ స్థాపించి కొన్ని లక్షల మందికి మనము భోజనాలు పంపిణీ 2010 నుంచి చేస్తున్నాము. ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. దాదాపు ఎంతోమంది ఇల్లు గడిచాము. దాదాపు 100 మంది అంత్యక్రియలు చేసినాము. ఇట్లా ఎన్నో రకాల సామాజిక సేవకాలు నిరంతరం చేస్తూ వస్తున్నాం. మా నాన్నగారి జ్ఞాపకాల సందర్భంగా ఈరోజు శ్రీ వినాయక ఫౌండేషన్ మధ్యంలో కడప రిమ్స్ హాస్పిటల్ దగ్గర ఇక్కడ వందలాది మందికి ఉచితంగా మజ్జిగ ఈరోజే కాదు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు దువ్వూరుపట్నం నందు అంటే మా సొంత పట్ల దూరపట్నం అక్కడ కానీ వందలాది మందికి అక్కడ కానీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. భగవంతుని ఆశీస్సులు మా నాన్నగారి ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు ఎన్నో రకాల కార్యక్రమాలు మేము పేద ప్రజలకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. వన్యప్రాణులకు నీళ్ళు అందిస్తున్నాము, ఆకర్షిస్తున్నాం. కాబట్టి భగవంతుని ఆశీస్సులు మా నాన్న ఆశీస్సులు ఇంకా ఉంటే గినా ఈ జీవి అంటే ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు, ఈ దేహము ఉన్నంత వరకు ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేదానికి మా ప్రయత్నం అంటే ఏ ప్రాణికైనా సరే ఆకలి తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే నువ్వు 30 సంవత్సరాలు చనిపోయినా కానీ నిరంతరం మాకు గుర్తు ఉంటూ మా చేత ఈ కార్యక్రమం చేసి మాకు ఆశిస్తున్నావు. భగవంతుని దేవాల మీరు ఇక్కడ పుట్టింటావు సంతంగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.